టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ని కోర్టు ఆదేశాలతోటి ఆదివారం మధ్యాహ్నం నుంచి కూడా పోలీసులు విచారణకు తీసుకోవటం జరిగింది. వారు రిమాండ్లోకి తీసుకుని ఆయన్ను విచారిస్తున్నారు. అయితే నందిగామ సురేష్ని ఏ ప్రశ్నలు అడిగినా తనకు తెలియదని, తనకు సంబంధం లేదు అని చెప్తూ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న పోలీస్ అధికారులు ఆయన్ను మరొకసారి విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో ఆయన అదే సమయంలో గొడవ జరుగుతున్నటువంటి సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన లేదు, నేను అక్కడికి రాలేదు అని చెప్పడంతో ఆధారాలను ఆయన ముందు ఉంచి ఇది మీరు కాదా, ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దాంతో ఆయన లేదు, ఆ సమయంలో నేను అటువైపుగా వెళుతున్నాను, ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది అని చెప్పి ఆగి చూడటం జరిగింది, అంతే తప్ప నేను ఇక్కడికి కావాలని రాలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డితో తలసిల్ల రఘురామ్తో మీరు ఎందుకున్నారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. లేదు, నేను వాళ్ళతో ఉండలేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వారు ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫుటేజ్ని, దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఆయనకు చూపించినట్లుగా తెలుస్తుంది. లేదు, నేను ఇక్కడి నుంచి వేరే మార్గంలో అక్కడికి వెళ్ళానని, వాళ్ళతో కలిసి వెళ్ళలేదని, వాళ్ళకి తనకు సంబంధం లేదని చెప్పి ఆయన మరొకసారి బుకాయించేటువంటి ప్రయత్నం చేయటంతో మాజీ ఎంపీ నందిగామ సురేష్ గన్మెన్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆయన ముందు ఉంచడం జరిగింది. దీంతో ఆయన ఏం చేయాలో అర్థం కాక తడబడినట్లుగా సమాచారం.